జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా పిఠాపురం కాకినాడకి పరిమితం అయిపోయారు. సో ఆయన ప్రస్తుతం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటం, పర్యావరణ హితమైనటువంటి వస్తువుల్ని వాడటం, వినాయక చవితికి మట్టి విగ్రహాలను పెట్టడం, ఇలా అనేకమైనటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు ఆయన. సో ఒక పక్క చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినా పట్టించుకోవాలా, ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల్ని పరిష్కరించడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినా పట్టించుకోవాలా, మరి ఓ పక్కన పోలవరం మీద, అమరావతి మీద, విద్యుత్ శాఖ మీద, రేపో ఎల్లుండో ఆర్థిక శాఖ మీద కూడా శ్వేతపత్రాలు రాబోతున్నాయి, వీటి గురించి కూడా పట్టించుకోవట్లా. జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైనా చేసినా, ఏదైనా మాట్లాడినా, ప్రోటోకాల్ దాటినా దానికి సంబంధించి వార్నింగ్లు ఇస్తున్నారు. ఆయన శాఖలకు సంబంధించినటువంటి పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి సమీక్షలు నిర్వహిస్తున్నారు, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ఇంతకు మించి అసలు ఈ పరిపాలనకి నాకు సంబంధం లేదు, అసలు ఈ కూటమికి నాకు సంబంధం లేదు, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో నాకు సంబంధం లేదు, నా శాఖలే నేను పట్టించుకుంటా అన్నట్లు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. డిప్యూటీ సీఎం 2024 ఎలక్షన్ హీరో అని చెప్పుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. చెప్పుకున్నటువంటి వ్యక్తి అంటే ఆయన చెప్పుకున్నారని కాదు, అందరూ చెప్పుకున్నటువంటి వ్యక్తి. ఎందుకు? బీజేపీని తీసుకొచ్చి టీడీపీతో కలపటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి 100కి 100% రిజల్ట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి దేశ చరిత్రలోనే లేదు ఇది. మరి అలాంటి వ్యక్తి పరిపాలనలో ఎందుకు కలగజేసుకోవట్లేదు? నా లిమిట్స్ ఇంతవరకే అన్నట్లుగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప వేటి గురించి కామెంట్లు చేయట్లేదు. అసలు ఈవెన్ ఫ్రీ ఇసుకకు సంబంధించి వైసీపీ శ్రేణులు భారీగా దాని గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఫ్రీ అని చెప్తున్నారు కానీ ఎక్కడ ఫ్రీగా ఇవ్వట్లేదు, డబ్బులు తీసుకుంటున్నారని. కనీసం దాని గురించి కూడా ఆయన మాట్లాడట్లేదు, ఎక్కడ కౌంటర్ కూడా ఇవ్వట్లేదు. ఆయన పనులు మాత్రం ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఎందుకు అంటే జనసేన శ్రేణులు మాత్రం దీని వెనుక పవన్ చాలా పెద్ద వ్యూహం ఉంది, దాని ప్రకారమే పవన్ ఇలా వ్యవహరిస్తున్నారని అయితే చెప్పుకుంటున్నారు. మరి ఓవరాల్గా ఆ వ్యూహం ఏంటనేది పవన్ కళ్యాణ్ కన్నా తెలుసా, లేకపోతే ఓన్లీ జనసేన నాయకులకు మాత్రమే తెలుసా అనేది అయితే అర్థం కావట్లేదు. కానీ ఆ వ్యూహం ఏదో పనికొచ్చే వ్యూహం అయ్యి ప్రజలకు మేలు చేసేదైతే పర్లేదు.